ఇది ఏ సమయం పోరండి, యేసుని చేరండి, ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. రాజులకు రాజైన యేసు రానయ్యున్నెనుగా, గురుతులు జరిగెనుగా, మీరు సరిగా చూడండి. తరుణముండగానే మీరు తయారవ్వండి, ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. ఇది ఏ సమయంబు, రండి యేసుని చేరండి. రాజులకు రాజుగాను ప్రభులకు ప్రభువుగాను యేసు క్రీస్తు వారు మరల అతి త్వరలో ఈ లోకమునకు రానై ఉన్నారండి. మరి ఎందరైతే ఆయన యందు విశ్వాసమును ఉంచున్నారో వారందరినీ పరలోక రాజ్యమునకు చేర్చుట కొరకు యేసుక్రీస్తు వారు రానై ఉన్నారు. కాబట్టి మీరెల్లరూ సిద్ధపడాలని ఈ సందేశాన్ని తెలియజేస్తుంటున్నాం. యేసుక్రీస్తు వారు మొదటి పర్యాయము ఈ లోకమునకు వచ్చినప్పుడు సమస్త మానవులను ప్రేమించి వారి యొక్క పాప శాపముల నుండి వారిని విడిపించి పరలోక రాజ్యమును వారికి అనుగ్రహించుట కొరకై వదకు సిద్ధమైన గొర్రె పిల్ల మాదిరిగా తనను తాను తగ్గించుకుని మౌనిగా సిలువరాను మీద మరణము నొందినంతగా దిగి వచ్చి ఉన్నాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన లేఖనముల ప్రకారము మరణించారు, సమాధి చేయబడ్డారు, తిరిగి మూడో దినమున సజీవునిగా లేచారు. యేసుక్రీస్తు వారు ఈ కార్యము చేయుట ద్వారా మన పాపముల నుండి మనకు విడుదల, మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. యేసుక్రీస్తునందు విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడుతుంటున్నాం. కార్యాన్ని యేసుక్రీస్తు వారు చేసి పరలోకానికి ఆరోహణమై వెళ్లే సమయంలో తన శిష్యులతో చెప్పారు, నేను మరలా ఈ లోకానికి వస్తానని. ఆయన శిష్యులకు స్పష్టమైనటువంటి సూచనలు, గురుతులు ఇచ్చారు. నేను ఈ లోకమునకు వచ్చే సమయంలో మనుషులలో ప్రేమలు చల్లారిపోను, అక్రమం విస్తరించునని చెప్పారు. మనం చూస్తున్నాం, మనుషుల్లో ప్రేమలు లేవు. అలాగనే కరువులు, భూకంపములు సంభవించనని చెప్పారు, యుద్ధములు సంభవించనని చెప్పారు. వాటిని గురించి వినటం మాత్రమే కాదు, చూస్తున్నాం కూడా. కాబట్టి ఇవన్నీ ఆయన రాకడకు గుర్తులుగా ఉన్నాయి. ఆయన వస్తున్నాడు త్వరలో. సిద్ధపడండి, మీ హృదయములలో స్థానం ఇవ్వండి.